వారికి కలిగిన శ్రమ ఆయన చూచాను. ఆమేన్. అద్భుతమైన మాట అండి. ఈ వాక్యం వినగానే మన గుండెలో ధైర్యం కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం దావీదు చరిత్రలోకి వెళ్ళినట్లయితే, దావీదు ఎవరండి? ఒక గొర్రెల కాపరి. ఆయన గొర్రెలు మేపుకుంటూ తోడుకొని వెళ్ళేటప్పుడు, అరణ్యంలో వెళ్ళేటప్పుడు దావీదుకు శ్రమ కలిగింది. ఏం శ్రమ? సింహములు వచ్చాయి, ఎలుగుబంటి వచ్చాయి. అయినప్పటికీ దావీదు ఏం చేసేవాడు? నిత్యము యెహోవాకు కీర్తన పాడేవాడు, దేవుని స్తుతించేవాడు. ఇదే మొదటి మాట, దేవుణ్ణి స్తుతించేవాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడికి పాటలు పాడేవాడు. ఏమని పాట? నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. చాలండి, సమయం లేదు. ఈ పాట పాడుకుంటూ దావీదు మహారాజు అలా కొనసాగి వెళ్ళేవాడు. దేవుడు దావీదుని చూసి, ఆ యొక్క శ్రమను చూచి కృపా బాహుల్యముతో నింపి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ దినమున దావీదు భయపడలేదండి. శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించున్నాడు. ఈ రోజున నువ్వు స్తుతిస్తున్నావా దేవుణ్ణి? నువ్వు ఘనపరుస్తున్నావా దేవుణ్ణి? ఈ రోజున నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు నింద వచ్చినప్పుడు ఆయనకి కీర్తనను పాడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగ దావీదు వలె గత కాలంలో దావీదు మహారాజుకి ఎలాగైతే దేవుడు తోడుగున్నాడో, ఈ రోజున కూడా నీ యొక్క శ్రమ నుండి దేవుడు విముక్తి కలగ చేసి నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. చప్పలు కొడుతూ దేవుని నామమున కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్.